ఇద్దరికి గట్టిగా చప్పట్లు కొడదాం. కార్ అనేది చాలా మందికి ఒక కళగా మిగిలిపోతుంది, అవునా? బట్ మన వెస్టీజ్లో కళలు నెరవేరుతాయా లేదా? సో మామూలు వ్యక్తి కారు కొనాలంటే అసలు జీవితంలో ఆలోచన కూడా పెట్టుకుంటలే, ఆ ధైర్యం కూడా వేస్తలే. కార్ షోరూమ్ పక్కకెట్టండి, అసలు కారు అనే ఓడి తీయడానికి కూడా ఏడా బంధువులకు చెప్తే దోస్తులకు చెప్తే నవ్వుతారా అని చెప్పడానికి కూడా వెనకాడే రోజుల్లో ఒక అవకాశం వచ్చింది, మన ఇంటికి వచ్చింది. ఇట్లాంటి మీటింగ్స్తోని మీ అందరి కళలు నెరవేర్చుతాయన్న అన్నప్పుడు మనం ఏం చేయాలా? పని చేయాలా లేదా? పని చేయాలా. సో మనం అందరం కూడా ఒక గట్టి డిసిషన్ ఇవాళ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను, రైట్? విచిత్రమైన విషయం ఏంటంటే మన అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అంటాడు, అది అవునా కదా? కానీ విచిత్రం ఏంటంటే మన బిజినెస్లో మన పేస్ట్లో కార్లు ఉన్నాయి, రైట్? మన పేస్ట్లో ఇల్లులు ఉన్నాయి, రైట్? సో మీరు పేస్ట్లు వాడాలి, వాడి పెంచాలా, ఆటోమేటిక్గా వస్తాయి మీకు. ఇంత సింపుల్ పని ప్రపంచంలో ఏదైనా ఉన్నదా? లేదు. అరే పనులు తోముకోవడం నేర్పియులు అంటున్నాం మేము, అంతే మన పేస్ట్తో, రైట్? బోళ్ళు తోమడం మీకు ఎట్లాగొచ్చు, అవి అలవాటు చేయాలి. మన ప్రోడక్ట్స్ ఆటోమేటిక్గా మీ ఇంటికి కారు రావడం స్టార్ట్ అవుతుంది. మీకోసం కారు తయారు చేసేటోడు రెడీ ఉన్నాడు, తీసుకోవడానికి మీరే రెడీ ఉండాలి, అవునా కదా? దేవుడు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు, తయారు చేసేటోడు రెడీ ఉన్నాడు, మేము ఇప్పించడానికి మేము రెడీ ఉన్నాం, తీసుకోవడానికి రెడీ అయితే 100%. ఒక రోజున ఇక్కడ మీరు ఆడవాళ్ళైతే మీ భర్త, మగవాళ్ళైతే మీ భార్యతో ఇదే విధమైన సెలబ్రేషన్, రైట్? మేము అందరం ఉంటాం రెడీయా? రెడీయా? థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంతమంది మీ కార్ ఇనాగ్రేషన్ అవుతున్నట్టు సరే ఊహించుకున్నారు? ఎంతమంది? కార్ రావాలంటే ఏం కావాలి? ఫస్ట్ మనం స్టార్ కావాలా? స్టార్ ఎన్ని నెలలు కావాలి? 4 నెలలు, 3 months మెయింటెనెన్స్ చేయాలి. 4వ నెల నుండి కార్ పనులు స్టార్ట్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఎవరైతే చేతులు లేపిర్రో వాళ్ళు 100% చేస్తున్నట్టు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి కార్ కావాలి? నాకు. ఎవరికి కావాలి? నాకు. ఈ కార్ ఎవరిది? నాది. ఈ కార్ ఎవరిది? నాది. ఈ కార్ ఎవరిది? నాది. మీది. ఎప్పుడైతే మీరు ఇక్కడ కేక్ కటింగ్ చేసినట్టు, మీరు కార్ ఇనాగ్రేషన్ చేసుకున్నట్టు, అంటే మీ సెలబ్రేషన్స్కి ఇంతమంది వచ్చినట్టు ఎప్పుడైతే విజువలైజేషన్ చేసుకుంటారో, సార్ చేపిస్తుండాలి లేదా? పవన్ సార్ రోజు మార్నింగ్ 5 గంటలకు దొరకబట్టి చేపిస్తుండు. చేపించింది కనుకనే సార్ 35 లక్షల కారు అక్కడ అటు సైడ్ పెట్టి చూడండి, 35 లక్షల కారు చేపిస్తుంది కాబట్టి ముందు ప్రతి ఒక్కరు నమ్మండి, ఫస్ట్ నమ్మండి. ఫారెన్ ట్రిప్స్ వస్తాయి, కార్లు వస్తాయి, అంత ఎంజాయ్మెంట్ లైఫ్ ఉంటుంది, ఇండ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ దానికి ఒకే ఒక్కటి చేయవలసింది ఏంటంటే వర్క్. యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, రెండే పనులు. ఫస్ట్ మనం యూజ్ చేయాలి, యూజ్ చేసింది షేర్ చేసుకోవాలి. ఓకే, కంగ్రాచులేషన్ సార్. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరం అంటాం, కానీ ఎంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు? ఎవరైనా ఆరోగ్యంగా? వాడు అనడమే తప్ప ఎవరికి కూడా ఆరోగ్యం లేదు. కానీ వెస్టీలో మాత్రం ఉంటే ఆరోగ్యంతో పాటు మహాభాగ్యం కూడా వస్తుంది. వచ్చింది మాకు ఆల్రెడీ. మీరు కూడా ఇట్లా చేసుకోండి, వెస్టీజ్ని 100% మీకు కూడా మహాభాగ్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అట్లాగే డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ డ్రీమ్ అనేది లోపలే ఉంటుంది. ఇట్లా బయటకు వచ్చి డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఇక్కడ చూడండి, అన్ని రకాల డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతుంది. మనకు ఈ డ్రీమ్స్ రోజు గుర్తు చేస్తూ యూనివర్స్ కనెక్ట్ చేసిన మన పవన్ సార్కి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఆగారంటారు, అందుకే ఆగకుండా వర్క్ చేసుకున్నాము. డ్రీమ్ ఒకటి ఫుల్ఫిల్ చేసుకున్నాము ఇంతవరకు అయితే. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.